హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ Groplants. సో చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా లోటస్ బ్యాంబూ ప్లాంట్. నాకు కూడా చాలా ఇష్టమండి ఈ ప్లాంట్. సో ఈ ప్లాంట్ని మనం సాయిల్లో పెంచుకోవచ్చు, వాటర్లో పెంచుకోవచ్చు, ఇంకా మనం బంచెస్ లాగా లక్కీ బ్యాంబూ ఎలా అయితే పెంచుతామో అలా కూడా పెంచుకోవచ్చు. సో బేసికలీ ఇది అసలు ఏ టైప్ ఆఫ్ ప్లాంట్, ఇంకా దీని కేర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, లైటింగ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇంకా ఈ ప్లాంట్ని ప్రాపగేషన్ ఎలాగ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సో చూసేద్దామా అండి. సో ఫస్ట్ వచ్చేసి అసలు ఈ లోటస్ బ్యాంబూకి ఆ పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాము. మీరు ఇలా చూస్తే ఈ ప్లాంట్ లీవ్స్ అనేవి పైన లోటస్ షేప్లో ఉన్నాయి కదా, అండ్ స్టిక్ వచ్చేసేసి బ్యాంబూ టైప్ ఆఫ్ టెక్స్చర్ ఉంది కదా, సో అందుకని దీనికి లోటస్ బ్యాంబూ అని పేరు వచ్చింది. బట్ ఇది లోటస్ కాదు, అట్ ద సేమ్ టైం ఇది బ్యాంబూ వెరైటీ కూడా కాదండి. ఇది వచ్చేసి డ్రాసినా వెరైటీ. దీన్ని డ్రాసినా కాంపాక్టా అంటారు. లక్కీ బ్యాంబూ కూడా సేమ్ డ్రాసినా వెరైటీ, అలాగనే ఇది కూడా డ్రాసినా వెరైటీనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా కలెక్షన్ లోటస్ బ్యాంబూ కలెక్షన్ వచ్చేసి మనం నర్సరీస్లో కొనేటప్పుడు ఎలాగ దొరుకుతాయి అనేది చూద్దాము. ఇప్పుడు ఇది చూసారు కదా, సో ఇలాగ మనకి నర్సరీస్లో వాటర్లో పెట్టేసి సింగిల్ స్టెమ్గా అయినా కానీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇదిగో దానిపైన వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి టాప్ కటింగ్ ఆఫ్ మన లోటస్ బ్యాంబూ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాగ కూడా దొరుకుతాయి. ఇవి మోస్ట్లీ మనకి చిన్న పాట్స్లో మనకి కోకోపీట్లో పెట్టేసి అమ్ముతూ ఉంటారు, బట్ నేను దాన్ని వాటర్లో పెట్టేశాను. సో ఇది వచ్చేసి మల్టిపుల్ స్టెమ్స్ ఉంటాయండి ఇందులో టాప్ కటింగ్ అనేది ఉండదు. నేను వీటి డిఫరెన్స్ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాపగేట్ చేసేటప్పుడు. సో ఇది వచ్చేసేసి ఇంకొక వెరైటీ అనమాట. అండ్ ఇవి రెండు ప్రైస్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి. నేనైతే అప్పుడు కొన్నప్పుడు 250 కొన్నట్టు గుర్తుంది, అండ్ చాలా రోజులైంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీరు చూస్తే టాప్ కటింగ్ లానే ఉంది కదా, ఇది నేను ప్రాపగేట్ చేశాను. ప్రాపగేట్ చేసేటప్పుడు నేను ఒక మిస్టేక్ చేశానండి, దానివల్ల నా లోటస్ బ్యాంబూ ప్లాంట్ చనిపోయింది. సో అదొక్కటే రీజన్ వల్ల లోటస్ బ్యాంబూ ప్లాంట్ అనేది చనిపోవడం జరుగుతుంది. లేకపోతే అది చాలా చాలా హ్యాపీగా హెల్తీగా పెరుగుతుందండి. మోస్ట్లీ మనము వాటర్ పెద్దగా చేంజ్ చేయాల్సిన అవసరం లేకపోయినా కానీ ప్లాంట్ గ్రోత్ అనేది తక్కువ ఉంటుందేమో కానీ ప్లాంట్ చనిపోవడం అనేది జరగదు. సో నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనము దీని లైటింగ్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉండాలి అనేది చూద్దాము. అన్ని ఇండోర్ ప్లాంట్స్ లాగానే ఎలాంటి లైటింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో సేమ్ దీనికి కూడా అలాంటి రిక్వైర్మెంటే అండి. ఇది మీడియం టు బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్లో చాలా బాగా పెరుగుతుంది. అండ్ డైరెక్ట్ సన్లైట్లో మనము ఎలాగూ పెట్టాము, ఎందుకంటే మనము ఇండోర్లోనే పెడుతూ ఉంటాం కాబట్టి. ఒకవేళ మీరు బయట ఏమైనా గార్డెన్ ఉంది అక్కడ పెడతాము అని అంటే దీనికి మోర్ దాన్ 2 hours డైరెక్ట్ సన్ పడకుండా చూసుకోవాలి. లేదు అని అంటే లీవ్స్ అనేవి బర్న్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో మనము లైటింగ్ అనేది పర్ఫెక్ట్గా మనము చూసుకుంటే ఈ ప్లాంట్ అనేది గ్రోత్ బాగుంటుంది. అండ్ లీవ్స్ అనేవి హెల్తీగా ఇలా డార్క్ గ్రీన్ కలర్లో చాలా అందంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్లీ మనం ఈ ప్లాంట్ని వాటర్లోనే పెంచుతూ ఉంటాం కదా, సో అలాగా వాటర్లో పెంచుకునేటప్పుడు మనకు తెలుసు కదా న్యూట్రిషన్స్ అన్నీ కూడా మనకి వాటర్లోంచే వస్తూ ఉంటాయి. సో ఈ వాటర్ని మనం ఎంత ఫ్రీక్వెంట్గా మనం చేంజ్ చేస్తూ ఉంటే ప్లాంట్ గ్రోత్ అనేది అంత బాగుంటుంది. సో ఎంత ఫ్రీక్వెంట్గా అని అంటే నేను ఇదివరకు కూడా చెప్పానండి, మనము ఒక 4-5 డేస్కి ఒకసారి మనము వాటర్లో ఏ ప్లాంట్స్ పెట్టినా కానీ 4-5 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో అలాగనే ఈ ప్లాంట్కి కూడా 4-5 డేస్కి ఒకసారి వాటరింగ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే ప్లాంట్కి న్యూట్రిషన్స్ అనేవి బాగా అందుతాయి, ప్లాంట్ అనేది హ్యాపీగా హెల్తీగా పెరుగుతుంది. అలా కాదు మీకు అస్సలు కుదరదు అనుకున్నప్పుడు మీరు ఒక 10 days మార్జిన్ తీసుకోవచ్చండి. సో అంతకన్నా ఎక్కువ తీసుకోలేమంటే తీసుకోవచ్చు, బట్ ప్లాంట్ గ్రోత్ అనేది ఉండదు అండ్ వాటర్ అనేవి ఎక్కువ కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో బెటర్ ఏంటి అంటే మనము అట్లీస్ట్ వీక్లీ స్కెడ్యూల్ పెట్టుకొని వీటికి వీక్లీ వన్స్ అయినా కానీ వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో మనం ఎలాంటి వాటర్ యూజ్ చేయాలి అని అంటే నేనైతే వీటికి ట్యాప్ వాటర్ యూజ్ చేస్తున్నానండి. సో నాకు మంజీరా వాటర్ వస్తాయి, ట్యాప్ వాటర్ యూజ్ చేసేస్తాను, సేమ్ అదే మంజీరా వాటర్ని. ఒకవేళ మీ దగ్గర ఉండే వాటర్ చాలా హార్డ్గా ఉన్నాయి, అందులో మనకి ఫ్లోరైడ్ కానీ క్లోరిన్ కంటెంట్ కానీ చాలా ఎక్కువ ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఫిల్టర్ వాటర్ యూజ్ చేయండి. లేదు అని అంటే నార్మల్ ట్యాప్ వాటర్ యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ వాటర్ అనేవి ఇందాక చెప్పుకున్నట్టు 4-5 డేస్కి ఒకసారి ఆర్ 1 week ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి.
సో ఫెర్టిలైజేషన్ ఎలాగ చేయాలి అని అంటే నేనైతే ఈ ప్లాంట్స్కి ఎప్పుడు కూడా ఫెర్టిలైజేషన్ చేయలేదండి. నేను పర్ఫెక్ట్ లైటింగ్ కండిషన్, బ్రైట్ ఇండైరెక్ట్ స్పాట్ చూసుకొని ప్లాంట్స్ని ప్లేస్ చేశాను. అండ్ 5 డేస్కి ఒకసారి, మ్యాక్స్ 1 వీక్ ఒకసారి నేను వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను. సో ప్లాంట్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది దానివల్ల. ఒకవేళ మీకు లైటింగ్ అనేది సరిగ్గా రావట్లేదు అండ్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు మీరు 1 డ్రాప్ సీవిడ్ సొల్యూషన్ని మనము యూజ్ చేసే వాటర్లో మనం మిక్స్ చేసి వేయచ్చు అనమాట. సో అదొకటి ఆప్షనల్ అండి. అండ్ అది కూడా మీరు మంత్లీ వన్స్ ఆర్ 2 మంత్స్కి ఒకసారి చేసినా కానీ సరిపోతుంది. అప్పుడు గ్రోత్ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే మనము ఈ ప్లాంట్ని ఎక్కడైతే ప్లేస్ చేస్తామో, ప్లేస్ చేశాక అన్ని యాంగిల్స్ నుంచి కూడా సేమ్ లైటింగ్ అనేది పడదు కదా. సో ఇటువైపు ఉన్న స్టెమ్కి బ్రైట్ ఇండైరెక్ట్ లైట్ పడుతూ ఉండొచ్చు, ఇటువైపు ఉన్న స్టెమ్కి లైటింగ్ అనేది పడకపోవచ్చు. సో దానికోసం అని మీరు ఈ ప్లాంట్ని వాటర్ చేంజ్ చేసినప్పుడల్లా ఇలా రొటేట్ చేస్తూ ఉంటే కనుక అన్ని వైపుల నుంచి కూడా లైటింగ్ అనేది సరిగ్గా అంది ప్లాంట్ అనేది అన్ని వైపుల నుంచి కూడా హెల్తీగా హ్యాపీగా పెరుగుతుంది. అలా లేదు అని అంటే ఒకవైపు గ్రోత్ ఉండడము, ఇంకొక వైపు గ్రోత్ లేకపోవడము, అండ్ వెనకాల స్టెమ్కి అస్సలు లైటింగ్ రావట్లేదు అని అంటే అది ఎల్లోగా మారిపోయి పాడైపోవడము కూడా జరుగుతూ ఉంటుంది. అది కూడా ఒకటి చూసుకుంటూ ఉండాలండి. సో చూసానండి పైనుంచి లోటస్ బ్యాంబూ లోటస్ షేప్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. డార్క్ గ్రీన్ లీవ్స్తో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది చూస్తే మీరు, ఇది ఒక టాప్ కటింగ్ అండి, దీనికి సైడ్ షూట్స్ లేవు. సో ఇది ఒక టాప్ కటింగ్. అండ్ ఇది వచ్చేసి మీరు చూస్తే చూసారా, దీనికి ఈ ప్లాంట్కి సైడ్ షూట్స్ ఉన్నాయి అండ్ టాప్ కటింగ్ అనేది మిస్సింగ్. అర్థమవుతుంది కదా. సో ఇది చూడండి, సో ఇలా సైడ్ షూట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట, టాప్ కటింగ్ అనేది లేదు. సో ఇది మనకి చూడగానే మనకి అర్థమైపోయింది కదా దీన్ని ప్రాపగేషన్ అనేది ఎలాగ చేసుకోవాలి అనేది. సో మీరు అనుకున్నట్టే ఇదిగో ఇది, దీన్ని కట్ చేసి మనం వాటర్లో పెట్టినట్లయితే మనకి ఇలాగ కొత్త లోటస్ బ్యాంబూ వస్తుంది. బట్ పెరగడానికి మనకి డెఫినెట్గా టైం పడుతుందండి. సో నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా. సో ఇలాగా ఒక టైప్లో మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు అండి. ఇలా కాకుండా ఇంకొక టైప్లో ఎలా ప్రాపగేట్ చేసుకోవచ్చు అని అంటే, ఇప్పుడు ఈ స్టెమ్ ఉంది కదా, ఈ స్టెమ్ని మనము మల్టిపుల్ కటింగ్స్ తీసుకొని, అంటే ఇక్కడ వరకు ఒక కటింగ్, ఇక్కడ వరకు ఒక కటింగ్, ఇక్కడ వరకు ఒక కటింగ్ అలా తీసుకుంటే మనకి ఇందులో 3-4 ప్లాంట్స్ లోటస్ బ్యాంబూ ప్లాంట్స్ వస్తాయి. అండ్ చూడడానికి అవి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇలాగ సైడ్ షూట్స్ అనేవి కొన్ని రోజులకు డెవలప్ అవుతాయి, ఇలా ఉంటుంది. వేటికి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ కటింగ్ అనేది లేదు. ఓకే, సో అలాగా మనం కట్ చేసినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, అది నేను మిస్ అయ్యాను కదా ఈ ప్లాంట్ని ప్రాపగేట్ చేసినప్పుడు. అదేంటి అని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీళ్ళు టాప్ కటింగ్, ఈ కటింగ్స్ ఏవైతే కట్ చేశారో, కట్ చేసినప్పుడు ఇక్కడ కెమికల్ యూజ్ చేసేసి దీన్ని క్లోజ్ చేసేసారు. ఓకే, సో దట్ ఏమవుతుంది అని అంటే ఇదిగో ఇక్కడ ఇది కూడా మనము కావాలి అని అంటే మనం వ్యాక్స్తో కూడా క్లోజ్ చేయొచ్చండి. సో ఇలా క్లోజ్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే మనం ఈ ప్లాంట్ని మోస్ట్లీ మనం వాటర్లోనే పెడుతూ ఉంటాము. సో వాటర్లో పెట్టేటప్పుడు ఇది కట్ చేయడం అనేది జరుగుతుంది కదా, ఇది కట్ చేస్తాం కదా, కట్ చేసినాక ఈ పైనుంచి కూడా వాటర్ వెళ్తూ ఉంటాయి. సో ఇలాగ పైనుంచి వాటర్ వెళ్ళినప్పుడు ప్లాంట్ అనేది ఎల్లోగా మారిపోయి మొత్తం మెత్తగా అయిపోయి కుళ్ళిపోయి చనిపోతుంది. సో ఈ ప్లాంట్కి ఏకైక జాగ్రత్త మనం ఏం తీసుకోవాలి అని అంటే, పైన ఏదైనా కటింగ్ మనం చేయాలి, ప్రాపగేట్ చేయాలి అని అనుకున్నప్పుడు దాన్ని కంపల్సరీ మనం దాన్ని సీల్ చేసేయాలి. లేదు అని అంటే దాని మీద వాటర్ పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ వాటర్ పడ్డాయి అని అంటే మాత్రము ఈ ప్లాంట్ అనేది సర్వైవ్ అవ్వడం అనేది జరగదు. ఒకసారి కుళ్ళిపోవడం స్టార్ట్ అయింది అని అంటే ప్లాంట్ అనేది సర్వైవ్ కాదండి. సో సేమ్ నాకు ఈ ప్లాంట్ నేను ప్రాపగేట్ చేసినప్పుడు అదే ఎక్స్పీరియన్స్ అయింది. నేను దీన్ని కట్ చేసేసి పైన యాక్చువల్లీ నాకు 2-3 షూట్స్ ఉంటే వాటిని కట్ చేసేసి నేను ఆ ప్లాంట్ని మళ్ళీ వాటర్లో క్లీన్ చేసేసి పెట్టేశాను. సో పైనుంచి వాటర్ వెళ్ళిపోయాయి అండ్ ఆ ప్లాంట్ అనేది కుళ్ళిపోయింది. అండ్ నాకు లాస్ట్ చిన్న కటింగ్ అనేది మిగిలింది, ఆ వీడియో అటాచ్ చేస్తాను మీకు. సో ఆ కటింగ్ మిగిలింది, దాని తర్వాత ఇది మిగిలింది అనమాట. ఇది మీరు ప్రాపగేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయము. కట్ చేశాక దీన్ని సీల్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ కొన్ని రోజుల వరకు పైన అసలు వాటర్ పడకుండా చూసుకోవాలన్నమాట. సో ఈ లోటస్ బ్యాంబూని పెంచడం అనేది అంత కష్టమే కాదండి. ఇది పర్ఫెక్ట్ బిగినర్ ప్లాంట్గా చెప్పుకోవచ్చు. లైటింగ్ కొంచెం అటు ఇటు అయినా కానీ, వాటర్ చేంజ్ చేయడం అనేది కొంచెం అటు ఇటు అయినా కానీ ప్లాంట్ అనేది హెల్తీగానే ఉంటుంది అండ్ మన ఇంటికి చాలా అందంని యాడ్ చేస్తుంది.
సో నేను చేసిన మిస్టేక్ ఒక్కటి మీరు అవాయిడ్ చేశారు అని అంటే ఈ ప్లాంట్ అనేది హ్యాపీగా హెల్తీగా చాలా ఇయర్స్ పెరుగుతుందన్నమాట. ఇది ఒక పర్ఫెక్ట్ బిగినర్ ప్లాంట్. సో అదండి మొక్క విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చింది, హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. థ్యాంక్ యూ.